ఆవులు బయలుదేరాయంటే ఫామ్ లోకి కొంగలు కూడా వాటిని ఫాలో అయిపోతుంటాయండి. కొంగలు ఏ చెట్టు మీద కూర్చొని ఉండి చూస్తుంటాయో ఆవులు ఎప్పుడు బయలుదేరతాయని వెంటనే ఆవులు వెనకాతలే బయలుదేరిపోతాయి. ఎందుకనంటే ఆవుల మీద కొన్ని రకాల బగ్స్ చేరిపోయి ఉంటాయి. ఆ బగ్స్ ఏరుకొని ఆహారంగా తింటూ ఉంటాయి కొంగలు. దూడ అరుపు విని అమ్మ ఎలా పరిగెత్తుకొస్తుందో చూడండి. ఇంకో దాని దూడ కోసం పరిగెత్తుకొచ్చేస్తాను. ఇక్కడే ఆగిపోయింది, ఎత్తుకో చూడండి. ఎదురుగ్గా కనబట్టుకొని ఇప్పుడు కనపడేప్పటికీ అక్కడే ఆగిపోయి వేసేది లేక ఇక వెనక్కి తిరిగిందండి. తోటలో వెళ్తే కలిసి తినేసి వస్తుంది. దూడ కోసం పరిగెత్తుకొచ్చేసింది అనమాట. ఇక్కడ ఉంది దూడ. ఆవిడ అక్కడ మళ్ళీ వెనక్కి తోలుతుంటే ఒకటి వెళ్ళిపోయింది. దూడ అయితే ఈ విధంగా అరుస్తూనే ఉంటది. అదిగోండి ఇంకో కొంగ కూడా బయలుదేరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.